రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి. అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. ప్రధానమంత్రి కావాలని తహతహలాడుతూ ప్రధానమంత్రి పదవికి ఆమడల దూరంలోనే ఆగిపోయి విపక్ష నేతగా మిగిలినటువంటి రాహుల్ గాంధీ తాను వేసుకున్నటువంటి ఉచ్చులో తనే నెమ్మదిగా ఇరుక్కుపోతున్నారా, బందీ అయిపోతున్నారా? ఆయన వేస్తున్నటువంటి ఎత్తుగడలు వాస్తవానికి పైకి ఎక్కించేందుకు బదులు అగాధపు లోతుల్లోకి, రాజకీయంగా అగాధపు లోతుల్లోకి తీసుకెళ్తున్నాయా? ఆయన సాధించాలనుకుంటున్నటువంటి లక్ష్యాల నుంచి మరింత దూరం తీసుకెళ్తున్నాయి. ఈ సందేహము రోజుకి బలపడుతోంది. దీనికి కారణం ఏంటంటే ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు. పార్లమెంట్లో గత 8-9 రోజులుగా పూర్తి ప్రతిష్టంభన, రాష్ట్రపతి చేసినటువంటి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపేటటువంటి తీర్మానం మీద మాట్లాడాలి. ఈ తీర్మానంలో నరావణే, మన ఆర్మీ చీఫ్గా పనిచేసి రిటైర్ అయినటువంటి జనరల్ మనోజ్ ముకుంద్ నరావణే రాసినటువంటి పుస్తకము ఇంకా వెలువడలేదు, ఇంకా ప్రచారంలోకి రాలేదు, ఇంకా అమ్మకాలు జరగలేదు, ఇంకా విడుదల జరగలేదు. ఈ పుస్తకం వస్తుందని ప్రకటన వచ్చింది. ఈ పుస్తకానికి సంబంధించి ప్రీ బుకింగ్ చేసుకోవచ్చు, మీరు ముందుగా డబ్బులు చెల్లిస్తే మీకు పుస్తకం రాగానే మీకు తక్కువ ధరకి పంపిస్తామన్నటువంటి ప్రీ బుకింగ్ సోషల్ మీడియాలోని వివిధ B2B ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో, బిజినెస్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసినాయి. పుస్తకం రాలేదు. పుస్తకం రాకుండా దానిపైన రాద్ధాంతం చేసి 8 రోజుల పాటు పార్లమెంటుని స్తంభింపజేశారు రాహుల్ గాంధీ. ఏమి సాధించారు? పుస్తకము ఆయన చదవలేకపోయారు. ఎందుకంటే చదివే ముందు ఆ పుస్తకాన్ని ఆయన సభాపటలంలో స్పీకర్ సమక్షంలో పెట్టాలి. స్పీకర్ సమక్షంలో ఆయన పుస్తకం పెట్టలేరు, ఎందుకంటే అది పుస్తకం కాదు కాబట్టి. రెండవది, ఏదో పత్రికలో వచ్చినట్టుగా చెప్పుతున్నారు. ఆ పత్రికను కూడా ఆయన సభాపటలం ముందు ఉంచలేదు, స్పీకర్కి సమర్పించలేదు. కానీ దాని గురించి మాట్లాడతానని 8 రోజుల పాటు మాట్లాడారు. 8 రోజుల పాటు సభని డిస్టర్బ్ చేశారు. ఆయన వ్యవహారము ఇదంతా చేసి సమయాన్ని వృధా చేస్తున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సభ్యులు, వెనకున్నటువంటి ఆయన పార్టీకే చెందినటువంటి, ఆయన ఏ పార్టీ తరఫున లీడర్ ఆఫ్ ది అపోజిషన్గా ఉన్నారో ఆ పార్టీ సభ్యుల ముఖాల్ని ఒక్కసారి మీరు టీవీని రీవైండ్ చేసుకుని కనుక చూస్తే వాళ్ళందరి ముఖాల్లో విసుగు, ఆశ్చర్యము, ఏం మాట్లాడుతున్నాడు ఈయన, అసలు ఎక్కడికి పోతోంది సభ, అసలు ఎందుకు సమయం వృధా అవుతోందన్నటువంటి నైరాశ్యము, పార్టీ ఎక్కడికి పోతుందన్నటువంటి భయము, ఇంకా భవిష్యత్తులో మా గతేమిటి, ఈయన నమ్ముకుంటే మేమేమవుతామన్నటువంటి కంగారు చాలా స్పష్టంగా మొహాల్లో కనిపిస్తుంటుంది. వెనక వరుసలో కూర్చున్నటువంటి వాళ్ళని చూసినట్లయితే మీకు అది కనిపిస్తుంది. అంటే ఆయన సాధించింది ఏంటి? 8 రోజుల పాటు నరావణే రాసినట్టుగా చెబుతున్నటువంటి పుస్తకం గురించి మాట్లాడుతున్నటువంటి ఆయన హఠాత్తుగా దాని గురించి మాట్లాడటం మానేసి ఇండో అమెరికన్ డీల్ గురించి మాట్లాడుతున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు ఇప్పటికీ చెప్పలేదు, లేదా ఆయన ప్రభుత్వం యొక్క లోటుపాట్లను ఎత్తి చూపించే ప్రయత్నం చేయలేదు. హఠాత్తుగా నరావణేని ఎందుకు దింపేశారు? దానికి కారణం ఏంటంటే చాలా స్పష్టంగా పుస్తకం విడుదల కాలేదని ప్రచురణ సంస్థ చెప్పింది. ప్రచురణ సంస్థ చెప్పిందే నిజమని నరావణే చెప్పారు. కాబట్టి రాని పుస్తకం ఆయన చేతికి ఎలా వచ్చిందో ఆయన చెప్పాలి. ఇప్పటికే ఒక కేసు నమోదైంది. ఆ కేసులో ఇవాళ కాకపోతే రేపు నీ చేతికి ఇది పుస్తకము ఎలా వచ్చింది, ఆ పుస్తకం ఒకసారి మాకు చూపించు అని చెప్పి పోలీసులు, దర్యాప్తు సంస్థలు అడుగుతాయి. కాబట్టి ఏమవుతుందో ఆయనకు తెలుసు. కాబట్టి ఇండో అమెరికన్ ఒప్పందం గురించి మాట్లాడుతూ భారతదేశాన్ని అమ్మేశారు అని చెప్పి ఆయన మాట్లాడటం మొదలుపెట్టారు. నరావణే వెనక్కి వెళ్ళిపోయారు. నరావణే ఎందుకు వచ్చింది, ఎందుకు వెళ్ళిపోయింది, అసలు ఈ స్క్రీన్ ప్లే ఎవరు రాస్తున్నారు? రాహుల్ గాంధీకి ఆ స్పీచ్ కాగితాలు ఎవరు రాసిస్తున్నారు? ఎందుకు ఆయన స్క్రిప్ట్ సడన్గా మధ్యలో చేంజ్ చేస్తున్నారు? ఇది అర్థం కాని పరిస్థితి. ఇండో యుఎస్ డీల్ గురించి కూడా ఆయన మాట్లాడుతున్నవి పూర్తిగా అబద్ధమని తెలిపోతున్నాయి. భారతదేశానికి సంబంధించి
ఏ విషయంలోనూ భారతదేశము రాజీ పడలేదన్నటువంటి విషయాన్ని అమెరికా అంగీకరిస్తున్నది. సరిగ్గా ఈ వివాదాలన్నీ అమెరికా మన మీద ఆంక్షలు విధించిన సమయంలో అరబ్ దేశాలతోటి, న్యూజిలాండ్ తోటి, బ్రిటన్ తోటి, 27 దేశాల కూటమి అయినటువంటి యూరోపియన్ యూనియన్ తోటి, అమెరికా తోటి మనకు ఒప్పందాలు జరిగినాయి. మోదీ యొక్క నాయకత్వాన్ని అమెరికా అధ్యక్షుడితో సహా అందరూ ప్రశంసిస్తున్నారు. భారతదేశాన్ని అమ్మేసేసాము అని చెప్పేసి ఒకవైపు నుంచి ప్రకటన రాహుల్ గాంధీ చేస్తున్నారు. దాన్ని బ్యాకప్ చేసేటటువంటి ఆర్గ్యుమెంట్ ఆయన ఇవ్వడం లేదు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. బడ్జెట్ మీద ఇప్పటి వరకు రాహుల్ గాంధీ మాట్లాడలేదు. నిజానికి రాహుల్ కన్నా వయసులో చాలా చిన్నవాడు, రాజకీయ అనుభవంలో చాలా తక్కువ. ఎందుకంటే రాహుల్ గాంధీ తాతగారి నాయనమ్మ కాదు, నాయనమ్మ గారి తండ్రి గారి సమయం నుంచి రాజకీయాల్లో మునిగి తేలుతున్న కుటుంబానికి చెందినవాడు. రాఘవ్ చడ్డా తొలితరం రాజకీయ నాయకుడు, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి వచ్చాడు. ఆయన బడ్జెట్ పైన సలహాలను ఇచ్చాడు, విమర్శలు చేశారు, తప్పుల్ని ఎత్తి చూపించారు, మంచిగా ఉన్నటువంటి విషయాలని ప్రశంసించారు. మొత్తం మీద చాలా అధ్యయనం చేసి స్పీచ్ ఇచ్చారు. ఒక మామూలు ఎంపీ రాహుల్ గాంధీ ఇంతవరకు బడ్జెట్ గురించి మాట్లాడలేదు. అంటే మొత్తం మీద రాహుల్ గాంధీ తాను విపక్ష నేతగా పనికిరాడు అని తనంతట తాను రుజువు చేసుకుంటున్నట్టుగా కనిపిస్తోంది. ఆయన ముఖ్యంగా రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు చెప్తూ ప్రారంభించినటువంటి ప్రసంగం యొక్క ప్రారంభాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కంగారు పట్టం మొదలుపెట్టారు. జూడో, జుజుట్సు ఇటువంటి యుద్ధాల్లో పట్లుంటాయి, మొట్టమొదట పట్టు గనక బిగిస్తే చోక్ చేయడం జరుగుతుంది అని చెప్పి యుద్ధం గురించి, జూడో, జుజుట్సు, కరాటే వీటి గురించి దాదాపు ఒక 10 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సందర్భం ఏమిటి, దేంతో లింక్ చేస్తున్నారు, స్పష్టత లేదు. స్పీకర్ మాత్రమే కాదు, సొంత పార్టీ సభ్యులు కూడా కంగారు పడుతున్నారు. కాబట్టి ఆయన వేద్దామని బీజేపీ ప్రభుత్వాన్నో నరేంద్ర మోదీనో ఇరికిద్దామని చెప్పి ఏదైతే వల వేస్తున్నారో ఆ వలలో ఆయనే ఇరుక్కుంటూ ఉన్నట్టుగా కనిపిస్తోంది. బడ్జెట్పై చర్చ లేదు. నరావణే పుస్తకం మీద చర్చను లేవనెత్తి మధ్యలో ఎందుకు వదిలేసేశారు? సర్ గురించిన ప్రస్తావన లేదు. 16 రోజులు సర్ పైన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి వ్యతిరేకంగా ఊరేగింపు చేసి యాత్ర చేసిన వ్యక్తి దాని గురించి మాట్లాడటం లేదు. అదేవిధంగా ఇప్పుడు ఇండో యుఎస్ డీల్ గురించి మాట్లాడుతున్నారు. ఇండో యుఎస్ డీల్ గురించి కూడాను పెద్దగా ఆయన దగ్గర ఫ్యాక్ట్స్ ఏమీ ఉన్నట్టుగా లేదు. స్పీచ్లు ఇంకా వాటి జిరాక్స్ కాపీలు ఆయన చేతికి వచ్చినట్టుగా లేవు. పర్యవసానంగా ప్రభుత్వాన్ని ముట్టాలన్నటువంటి ప్రయత్నం పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ ఒంటరవుతోంది, కాంగ్రెస్ పార్టీ దిశావిహీనమవుతోంది. ఆయన స్వయంగా ఒక జోకర్గా, ఒక విదూషకుడుగా నిలబడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికే మోదీని కౌగిలించుకోవడం దగ్గర నుంచి, కన్ను గీటడం దగ్గర నుంచి, గ్లాసులో కప్పు పట్టుకుని మధ్య మధ్యలో తాగుతూ మాట్లాడటం దగ్గర నుంచి, ఆయన లేవనెత్తుతున్నటువంటి అంశాలు, చెబుతున్నటువంటి విషయాలు, చేస్తున్నటువంటి చర్యలు ఇప్పటికే దేశమంతా కూడాను కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. ఏమిటి ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు అన్నటువంటి రకరకాల అనుమానాలు వచ్చేలాగా చేస్తున్నాయి. నిజానికి జెన్ జీకి దగ్గరగా వెళ్ళవలసినటువంటి నాయకుడు, ఎందుకంటే మోదీ కన్నా కనీసం అతను ఒక 20 ఏళ్ళు చిన్నవాడు. కాబట్టి జెన్ జీకి ఆయన దారి దగ్గర, మోదీ కన్నా దగ్గర. కానీ ఈరోజు జెన్ జీ మోదీ దగ్గరకు వస్తుంది కానీ ఆయన దగ్గరికి వెళ్ళటం లేదు. ఇది కొంత ఆందోళన కలిగించేటటువంటి విషయం. తనను తాను చట్రంలో బిగించుకుని బయటపడలేనటువంటి పరిస్థితిలోకి రాహుల్ గాంధీ వస్తున్నారు. తమాషా ఏంటంటే రాహుల్ గాంధీని ఇన్నాళ్ళు మోసినటువంటి విదేశీ శక్తులు కూడా ఆయనని క్రమేపీ వదిలేస్తున్నాయా అన్న అనుమానం వస్తుంది. ఎందుకంటే ఇదివరకు అర్థబలం, అంగబలం, బుద్ధిబలం, రకరకాల ఇష్యూస్, అడానీ ఇటువంటి రకరకాల అంశాలు, అంబానీ, అడానీ ఇటువంటి రకరకాల విషయాల మీద ఆయనకి కొంత హ్యాండ్అవుట్స్ ఏవో వస్తున్నట్టుగా అనిపించేది, అవి చదువుతున్నట్టుగా అనిపించేది. ఈ మధ్యకాలంలో ఆ సపోర్ట్ కూడా ఆగిపోయినట్టు కనిపిస్తోంది. ఎందుకంటే ఈయన అల్టిమేట్లీ వాళ్ళు కోరుకునేది ఏంటి, మోదీని గద్దె దించి ఈయన గద్దెకి ఎక్కగలగాలి. ఆ పని చేసే సామర్థ్యం ఈయనలో లేదు అన్నది దాదాపుగా రుజువు అయిపోయింది. ఎందుకంటే 2014, 2019, 2024 3 సార్లు విఫలమయ్యారు. 2029కి కూడా పరిస్థితి మారేటట్టుగా కనిపించటం లేదు.
దాంతో విదేశాల నుంచి వస్తున్నటువంటి రకరకాల ఇంటలెక్చువల్ సపోర్ట్ అనండి, ఐడియాలజికల్ సపోర్ట్ అనండి, రకరకాల సపోర్ట్ ఈ మధ్యకాలంలో ఆయన్ని విదేశాల్లో ప్రసంగించడానికి పిలిచే వాళ్ళ సంఖ్య కూడా తగ్గింది. ఆయన టూర్కి వెళ్తుండవచ్చును, ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి చెప్పకపోవచ్చు, కానీ బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొనడం కూడా తగ్గిపోయింది. ఇదివరకులాగా విద్యార్థులను ఉద్దేశించడం అటువంటి కార్యక్రమాలు కూడా తగ్గిపోయినాయి. ఎందుకంటే ఆయన నుంచి ఆశించేది మోదీని గద్దెదించాలి, అది జరిగేటట్టుగా కనపడటం లేదు. మొత్తం మీద రాహుల్ గాంధీ తాను వేసిన వలలోనే తనకు తానుగా ఇరుక్కునేటటువంటి పని చేస్తున్నారు. విపక్షాలు కూడా దిశావిహీనం, ప్రభుత్వాన్ని ఏ రకంగా నువ్వు ఇరుకున పెట్టలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే వాస్తవానికి ఈ రకంగా ప్రతిష్టంభన వచ్చి కార్యకలాపాలు జరగకపోతే చిట్ట చివరికి అన్నీ గిలిటిన్ అయిపోతాయి. అన్ని బిల్స్ ఆటోమేటిక్గా చిట్ట చివరి క్షణంలో పాస్ అయిపోతాయి, చర్చ కూడా జరగకుండా అయిపోతాయి. కాబట్టి దేన్ని ఆపగలిగినట్టు? తనంతట తాను ఒక విదూషకుడుగా 10 మంది ముందు నిరూపించుకుంటున్నట్టుగా ఆయన వ్యవహార శైలి ఉంది. విపక్ష నేత నుంచి ప్రజలు ఆశించేది వేరు. సమర్థవంతమైనటువంటి నాయకుడిగా నిలబడి దేశం యొక్క ప్రయోజనాల విషయంలో రాజీ లేని ధోరణిని అవలంబించి అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీయగలిగేటటువంటి సామర్థ్యం ఉంటేనే అది విపక్ష నేత అనిపించుకుంటారు. కాబట్టి ఆ దిశగా రాహుల్ ఎదిగేటటువంటి సూచనలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయని ఆయన వ్యవహార శైలిని పరిశీలిస్తున్నటువంటి రాజకీయ పరిశీలకులు, విశ్లేషకులు అందరూ కూడా అంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.